నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే సార్, తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ఓల్డ్ లీడర్స్ వస్తున్నారని చెప్పేసి వింటున్నాం. దీనివల్ల పార్టీకి ఏమైనా లాభం ఉన్నాయా? ప్లస్ కర్ణం బలరాం గారు కూడా వస్తున్నారని చెప్పేసి వింటున్నాం. దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారా పార్టీకి? లేదు. సో రాజకీయాల్లో ఎన్నికల సమయం, ప్రత్యేకించి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి రావడం అనేది సహజం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను కనుక మనం గమనిస్తున్నట్టయితే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్యను మనం గమనిస్తే ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను చాలామందిని మార్చేస్తున్నారు. వాళ్ళ గ్రాఫ్ బాగలేదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే దాదాపు 3-4 సందర్భాల్లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది, మీ గ్రాఫ్ బాగలేకపోతే నేను మార్చేస్తాను, రాబోయేటువంటి ఎన్నికల్లో మీకు పోటీ చేసే అవకాశం రాదు, కాకపోతే మీరు పార్టీలో కనుక కొనసాగితే కనుక ప్రత్యామ్నాయంగా మీకు ఏదైనా న్యాయం చేస్తాననేటువంటి హామీ ఇస్తూ ఉన్నాడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి పిలిచి. దానికి సిద్ధపడినటువంటి చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ ఏంటంటే గుమ్మనూరి జయరాం ఆయన అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, అసలు టచ్లో లేరు పార్టీకి అని అంటున్నారు. అలాగే రోజా కూడా ఈ మధ్య కాలంలో చాలా దూరంగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు తాజాగా మళ్ళీ బయటకు వచ్చారు. కొద్ది కాలం పాటు ఆమె ఆల్మోస్ట్ దూరంగా ఉన్నారు, తన వాయిస్ కూడా వినిపించలేదు ఎక్కడ కూడా. సో ఎప్పుడైతే టికెట్ కన్ఫర్మ్ ఓకే అనుకున్నారో అప్పుడు మళ్ళీ వచ్చారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఏమో టచ్లో ఉన్నారు, కొంతమంది టచ్లో లేరు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి. దానికి కారణం ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వము అని చెప్పేదానికి వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్తున్నారు అనేది ఆ పార్టీలో ఉండేటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయం. సో ఆ క్రమంలో ముందే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ లభించినప్పుడు తెలుగుదేశం పార్టీకి వెళ్తే తెలుగుదేశం పార్టీలో అవకాశం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే తాడేపల్లి ఎమ్మెల్యే ఉన్నారు శ్రీదేవి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. ఆవిడకి బాపట్ల ఎంపీగా పోటీ చేసిన అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పిస్తుంది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో కొంతమందికి అవకాశం లభిస్తుంది. అందుకే ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, లేదా థర్డ్ ఆప్షన్ ఏంటంటే జనసేన పార్టీ. ఫోర్త్ ఆప్షన్ కూడా వచ్చింది ఇప్పుడు తాజాగా, ఏంటి? కాంగ్రెస్ పార్టీ. షర్మిల ఆల్రెడీ పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించుకున్నారు కాబట్టి ఆ పార్టీ కూడా ఎంతో కొంత బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కింద తీసుకుంటున్నారు. సో ఈ జాబితాలో మనం తీసుకుంటే కనుక ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కొంచెం వయసు మీద పడినటువంటి వాళ్ళు ఉన్నారు, యాక్టివ్గా లేరు, ప్రజల్లో ఎక్కువగా మమేకం కావలేకపోతున్నారు ప్రజలతోటి అనుకున్నటువంటి వాళ్ళని పక్కన పెడుతున్నారు అనేది ఆ పార్టీ చెప్తోంది. వాళ్ళ గ్రాఫ్ కూడా సరిగ్గా లేదు, ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి, అందుకే మార్చేసేటువంటి కార్యక్రమానికి ఆయన తెరలేపారు. దీంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళలో తాజాగా మనం తీసుకుంటే కనుక సి రామచంద్రయ్య, సీనియర్ పొలిటీషియన్, దాదాపు 40 సంవత్సరాల పైగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నారు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఆయన తెలుగుదేశం పార్టీలోకి రీసెంట్గానే జాయిన్ అయ్యారు. నేను సొంత ఇంట్లోకి వచ్చినట్టు నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన వచ్చిన సందర్భంగా చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అప్కమింగ్ లీడర్స్ వ్యతిరేకించారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన ఆహ్వానించి తీసుకున్నారు. ఎందుకంటే ఆయన సమకాలీకుడు, చంద్రబాబు నాయుడుకి సమకాలీకుడు. చంద్రబాబు నాయుడు 73 నుంచి రాజకీయాల్లో 78 నుంచి ఉన్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు 78 నుంచి చంద్రబాబు నాయుడు. సో అప్పటి నుంచి వీళ్ళు కూడా 83 నుంచి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళల్లో సి రామచంద్రయ్య కూడా ఒకళ్ళు. సో ఆయన ఏజీ భారం అయినప్పటికీ, వయోభారం అయినప్పటికీ ఆయన్ని తెలుగుదేశం పార్టీలో తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంత నొచ్చుకున్నారు. అదే జాబితాలో దాడి వీరభద్రరావు కూడా 83 బ్యాచ్, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి లీడర్. ఆయన సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు, కీలకమైనటువంటి పదవుల్ని నిర్వహించారు. ఆయన మండలి అధ్యక్ష బాధ్యతలను కూడా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన మినిస్టర్ కూడా చేశారు. సో అన్ని రకాల పదవులు, పొలిట్ బ్యూరో మెంబర్ కూడా చేశారు తెలుగుదేశం. అన్ని రకాల పదవులు అనుభవించిన తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మొన్నటి వరకు, రీసెంట్ వరకు కూడా ఆ పార్టీలో కొనసాగుతూ ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఆయనకి కానీ ఆయన కుమారుడికి కానీ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. సి రామచంద్రయ్య కూడా అంతే, ఆయన రాజ్యసభ చేశాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా చేశారు, కీలకమైన పదవులను కూడా అధిరోహించి ఆయన కూడా 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ కూడా కొన్ని పదవులు అనుభవించి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. వీళ్ళంతా వయోభారంతో ఉన్నటువంటి లీడర్లు. ఆ జాబితాలో ఇప్పుడు కరణం బలరాం కూడా వస్తున్నారు. సో ఇప్పుడు కరణం బలరాం కూడా గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు, కీలకమైనటువంటి పొజిషన్లో కూడా ఉన్నారు. ఎంపీగా ఆయన కంటెస్ట్ చేసి ఎంపీగా గెలిచారు, తర్వాత ఎమ్మెల్యేగా కూడా అనేక సార్లు గెలిచారు. చంద్రబాబు నాయుడు అలాగే కరణం బలరాం ఇద్దరు కూడా దాదాపుగా రాజకీయాల్లో సమకాలీకులు. సో క్లోజ్ పరిచయాలు కూడా ఉన్నాయి వాళ్ళిద్దరికి. సో ఆ క్రమంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రావాలి అనేటువంటి ఆలోచన కరణం బలరాం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా కరణం బలరాం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా, కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకొని అక్కడ రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు ఆమంచి కృష్ణమోహన్ దెబ్బకు ఆయన జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని చేరాడు, జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని చేరాడు. అంటే తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అఫీషియల్గా, కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇప్పుడు పల్లవనేని వంశీ కానీ ఈయన కానీ మద్దాలగిరి కానీ ఆడ వాసుపల్లి గణేష్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీలో గెలిచినట్టు ఎమ్మెల్యేలు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నారు. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలో రాబోతుంది అనేటువంటి ఒక అంచనాతోటి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. అదొకటి. రెండేంటంటే ఇప్పుడు కరణం బలరాం సిట్టింగ్ ఎమ్మెల్యే చీరాలకు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి భవిష్యత్తు దృష్ట్యా, రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా అతనికి టికెట్ ఇప్పించుకోవాలనే ఒక ఆలోచన చేస్తున్నారు చీరాల నుంచి. కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతనికి ఏదో కొంచెం హెల్త్ బాగాలేక అతను బయటికి పబ్లిక్లోకి రాలేని పరిస్థితుల్లో వాళ్ళ కుమారుడు ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఆల్టర్నేటివ్గా అక్కడ నుంచి ఆమంచి కృష్ణమోహన్కో లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే కరణం బలరాంకి టికెట్ లేదని చెప్పి పరోక్షంగా చెప్పేసింది వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఆయనకి కానీ. సో దాంతో ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ వైపు ఆయన చూస్తున్నట్టు క్రమంలో లోకల్గా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఆయన్ని రీసెంట్గా నిన్న మొన్న కలవడం జరిగింది. అంటే దాని సంకేతం ఏంటి, తెలుగుదేశం పార్టీలోకి కరణం బలరాం రాబోతున్నారేమో అనేటువంటి ఒక ప్రచారానికి బీజం పడింది. సో తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి అనేది తెలుగుదేశం పార్టీలో ఒక అలజడి ప్రారంభమైంది అప్పుడే. ఎందుకంటే అక్కడ కొన్ని గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ అక్కడ కరణం బలరాంకి వ్యతిరేకమైనటువంటి గ్రూప్ తెలుగుదేశం పార్టీలో ఉంది, గొట్టిపాటి రవికుమార్ వీళ్ళందరూ కూడా. సో ఒకవేళ ఆయన వస్తే కనుక తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళలో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం. అందుకే తెలుగుదేశం పార్టీ డోర్స్ ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఆయనకి. కానీ చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి సన్నిహిత పరిచయాల ద్వారా ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి ఒక చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో నడుస్తుంది. బట్ లోకేష్ మాత్రం ఆయన్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం ఇష్టం లేదు, లోకేష్ అండ్ టీంకి. కానీ చంద్రబాబు నాయుడు ఉన్న పరిచయాల దృష్ట్యా కాదనే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కరణం బలరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేదంటే తెలుగుదేశం పార్టీలోకి వస్తారా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆయన కూడా వస్తే ఈ వెటరన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్ 40 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. సో ఈ వెటరన్ లీడర్స్ యొక్క ఈ ప్రవాహం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తుంది. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఆ పార్టీకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది వేచి చూడాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.